శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ వారం ముఖ్యంగా 12 రాశుల వారికి కూడా ఏ రాశుల వారికి అనుకూలంగా ఎక్కువగా లేదో అటువంటి రాశుల వారు ఏ స్తోత్రాలను పారాయణ చేసినట్లయితే కనుక ఈ వారం అంతా భగవద్ అనుగ్రహాన్ని పొందగలిగి ఈ వారం అంతా శుభప్రదంగా గడపగలుగుతారనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను కనుక గమనించినట్లయితే సింహరాశిలో గురుడు, కన్యారాశిలో కుజరాహువులు, తులారాశిలో శుక్రుడు, వృశ్చిక రాశిలో శని, ధనుర్రాశిలో రవిబుధులు, అదే ప్రకారంగా మీనరాశిలో చంద్రకేతువులు ఉన్నారు. ఇటువంటి గ్రహయోగాన్ని కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి, కన్యారాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఇది ఎక్కువ దోషాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా ఈ 3 రాశుల వారికి కూడా మానసికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ కార్యక్రమాల నిమిత్తంగా మళ్ళా తిరిగి 1-2 సార్లుగా పని చేసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడడం, అనుకున్న కార్యక్రమాలు ఏవి కూడా ఇన్ టైంకి ప్రాపర్గా కాకపోవడం, ఇంట్లో కూడా కొంచెం కల్లోలంగా ఉండటం, మాట తీరులో కొంత దోషం ఉన్న కారణం చేత తగాదాలు ఏర్పడడం, భార్యాభర్తల మధ్యలో కొంచెంగా సఖ్యత లోపించడం, ఇవే కాక శుభకార్యాల నిమిత్తంగా కావచ్చు, ఏ ప్రకారంగా అయినా సరే కావచ్చు కాక ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి స్థితి ఏర్పడడం, కొంత కాళ్ళ నొప్పులు, తలనొప్పి, ఇటువంటి చెప్పుకోవడానికి పెద్దగా గొప్పగా కనబడినటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అటువంటివి ఏర్పడడం ఇవి జరుగుతూ ఉంటాయి. కనుక ఈ 3 రాశుల వారు కూడా ఈ వారం అంతా చంద్రశేఖరాష్టకాన్ని కనుక ప్రదోషంలో పారాయణ చేయగలిగినట్లయితే ఈ దోషాల్లో నుంచి కొంత ఉపశమనాన్ని పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. వృషభ రాశి, కన్యారాశి, వృశ్చిక రాశి ఈ 3 రాశుల వారు కూడా ఈ వారం అంతా ప్రతిరోజు చంద్రశేఖరాష్టకాన్ని పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా ఆర్థికపరమైన మానసికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఈ వారాన్ని అంతా కూడా శుభప్రదంగా గడపగలుగుతారు. అంతటి భవ్యమైనటువంటి ఆ చంద్రశేఖరాష్టకాన్ని శ్రవణం చేద్దాం. పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం, సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయశోభితం, ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం, భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం, చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం, పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం, దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం, చంద్రశేఖర 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 పాహి మాం. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం, శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం, క్షేళనీలగళం పరశ్వధారిణం మృగధారిణం, చంద్రశేఖర 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 పాహి మాం. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం,
अन्धकान्तकमाश्रितामरपादपंशमनान्तकं चन्द्रशेखर 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 रक्ष माम्। भेषजं भवरोगिणामखिलापदामपहारिणं दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनं भक्तिमुक्तिफलप्रदं सकलाघसङ्घनिबर्हणं चन्द्रशेखर 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 रक्ष माम्। भक्तवत्सलमर्चितं निधिमक्षयं हरितम्बरं सर्वभूतपतिं परात्परमप्रमेयमनुत्तमं सोमवारणभूहुताशन सोमपानिखिलाकृतिं चन्द्रशेखर 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 पाहि माम्। विश्वसृष्टिविधायिनं पुनरेव पालनतत्परं संहरन्तमपि प्रपञ्चमशेषलोकनिवासिनं क्रीडयन्तमहर्निशं गणनाथयूधसमन्वितं चन्द्रशेखर 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 रक्ष माम्। మేషాది 12 రాసుల్లో ఈ వారం మిథున రాశి వారికి ఎక్కువగా జాగ్రత్తలు అవసరం అవుతున్నాయి. వీరు ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా సుఖస్థానం దెబ్బతింటోంది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అనుకున్న ప్రకారంగా పనులన్నీ సజావుగా సాగడం అనేది వీళ్ళకి ఏర్పడదు. ముఖ్యంగా ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగం చేసే చోట పై అధికారుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొనవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. సెలవు పెట్టాలనిపిస్తుంది, బద్ధకంగా ఉంటుంది, ఎప్పుడు కూడా కొంచెం నిరుత్సాహంగా ఉంటూ ఉంటారు. ఉద్యోగం చేయడం కోసం కన్నా కూడా విలాసానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. ఈ విలాసాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చినటువంటి కారణం చేతనే ఇబ్బందులు ఎక్కువగా కొని తెచ్చుకుంటూ ఉంటారు. నోటి దురుసుదనం కొంచెం ఎక్కువగా ఉంటుంది. నేను నాది అనేటువంటి అహంకారం చూపెడుతూ ఉంటారు. అలానే వాహన ప్రమాదాలు జరగడానికి కూడా ఈ వారం ఆస్కారం ఎక్కువగా ఉంది కనుక అయినంత వరకు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఇలా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్ళడం మిథున రాశి వారికి వారం చాలా అవసరం. ఈ జలుబు చేయడం కానీ తలనొప్పి వంటివి కానీ ఈ వారం మిథున రాశి వారిని కొద్దిగా బాధించడానికి కూడా ఆస్కారం ఉంది. మరి ఏమిటి మంచి ఏమీ లేదా అని అంటే కనుక ఉద్యోగ వ్యవహారాలను పక్కన పెట్టినట్లయితే మీరు ఏవైతే విలాసాలకు ప్రాముఖ్యతనిస్తున్నారో దానివల్ల కుటుంబ సభ్యులు మాత్రం సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నంత మాత్రం చేత మనకి తతిమా అన్నీ కూడా అనుకూలంగా వెళ్ళినట్టు కాదు కనుక ఇటువంటి ఉద్యోగపరమైన అన్ని విధమైనటువంటి దోషాలను కూడా తగ్గించుకోవడానికి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి రోజు కూడా దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఈ మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా శుభప్రదంగా సాగుతుంది కనుక మిథున రాశి వారు ప్రతిరోజు దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अरण्ये रणे दारुणे शत्रुमध्ये नले सागरे प्रान्तरे राजगेहे त्वमेका गतिर्देवि निस्तारनौका नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अपारे महादुस्तरेत्यन्तघोरे विपत्सागरे मज्जतां देहभाजा त्वमेका गतिर्देवि निस्तारहेतुर्नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमश्चण्डिके
समुत्खण्डता खण्डिता शेषशत्रो त्वमेका गतिर्देवि निस्तारबीजं नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे त्वमेवाघभावा धृता सत्यवादिर्न जाता जिता क्रोधना क्रोधनिष्ठा इडा पिङ्गला त्वं सुषुम्ना च नाडी नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमो देवि दुर्गे शिवे भीमनादे सरस्वत्यरुध्यल्तमोघस्वरूपे विभूतिः सचीकालरात्रिः सति त्वं नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे शरणमसि सुराणां सिद्धविद्याधराणां मुनिमनुजपशूनां दस्युभिस्त्रासितानां नृपतिगृहगतानां व्याधिभिः पीडितानां त्वमसि शरणमेका देवि दुर्गे प्रसीद। మేషాది 12 రాసుల్లో ధనుర్రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒత్తిడికి ఎక్కువగా లోనవుతారు. ప్రతి పనికి కూడా ముందు వెనక ఎక్కువగా ఆలోచించుకుంటారు. ఇలా చేస్తే ఏం జరుగుతుందో, అలా చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి ఈ ద్వంద్వ వైఖరి, ఈ మీమాంసలో పడిపోయినటువంటి కారణం చేత సకాలంలో సవ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి కారణం చేత పనులలో మీకు మీరుగా ఆటంకాలు కొని తెచ్చుకోవడం అనేది ఏర్పడుతుంది. మీకు బయట వారి నుంచి వచ్చేటువంటి ఇబ్బందుల కన్నా మీ మానసిక స్థితిగతులను అనుసరించి మీకు ఉండేటువంటి ఆలోచన ధోరణి నుంచి మీ మొండితనం నుంచే మీకు ఈ వారం ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కనుక మొండితనాన్ని పక్కన పెట్టడం, ఎవరితో వెళ్ళి మనం సహచర్యాన్ని పాటించినట్లయితే మన పనులు అవుతాయి జాగ్రత్తగా చూసుకొని వాళ్ళతో పాటు కలిసి పనులు చేసుకోవడం, ఎవ్వరికీ ఏ విషయంలోనూ మాట ఇవ్వకపోవడం, ముఖ్యంగా అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు చేయకపోవడం చేస్తూ ఉన్నట్లయితే మాత్రమే ధనుర్రాశి వారికి ఈ వారం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. విదేశీయాన యత్నాల కోసం ప్రయత్నం చేయడం కానీ, లేక విదేశాల్లో ఉన్నటువంటి వారు ఇతరత్ర ఈ గ్రీన్ కార్డ్ వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ వారం తగ్గ జాగ్రత్తలు పాటించుకోవాలి. లేదా ఈ వారం అయినంతవరకు ఇటువంటి విషయాలకు దూరంగా ఉండటం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా ధనురాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏవైతే దోషాలను ధనురాశి వారు ఎదుర్కోబోతున్నారో వాటన్నిటిలో నుంచి కూడా బయటపడడానికి, అదే ప్రకారంగా ప్రయాణాల్లో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి వీరికి దేవి ఖడ్గమాలా స్తోత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కనుక ప్రతిరోజు ఈ వారం అంతా కూడా దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ధనుర్రాశి వారికి మంచి మేలు జరుగుతుంది. అంతటి అమోఘమైనటువంటి ఆ స్తోత్రరత్నాన్ని శ్రవణం చేద్దాం, అంబికా కటాక్షాన్ని పొందుదాం. ह्रीङ्कारासन गर्भितानलसिखां सौक्लीं कलां बिभ्रती सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी। सुन्दरी हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरी भगमालिनी नित्यक्लिन्ने मेरुण्डे वह्निवासिनी महावज्रेश्वरी शिवदूती त्वरिते। पताके विजये सर्वमङ्गले ज्वालामालिनी चित्रे महानित्ये परमेश्वर परमेश्वरि मित्रे समये षष्ठी समये उड्डे समये
स्वास्थ्यमयी कालतापनमयी धर्माचार्यमयी मुक्तकेलीश्वरमयी दीपकलानाथमयी विष्णुदेवमयी प्रभाकरदेवमयी तेजोदेवमयी मनोजदेवमयी कल्याणदेवमयी वासुदेवमयी रत्नदेवमयी श्रीरामानन्दमयी अणिमासिद्धे लघिमासिद्धे गरिमासिद्धे महिमासिद्धे ईशित्वसिद्धे वसित्वसिद्धे सिद्धे भुक्तिसिद्धे इच्छासिद्धे प्राप्तिसिद्धे सर्वकामसिद्धे ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेन्द्री चामुण्डे महालक्ष्मी सर्वसंक्षोभिणी सर्वाकर्षिणी सर्ववशङ्करी सर्वोन्मादिनी सर्वमहाकुशी सर्वखेचरी सर्वबीजे सर्वयोने सर्वत्रिखण्डे ఆరోగ్యాన్ని మనకు అందించడంలో చాలా మహత్వపూర్ణమైనటువంటి స్తోత్రం దుర్గా కవచం. ఈ దుర్గా కవచ స్తోత్రాన్ని గురించి మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ కవచంలో ఉండేటువంటి ఒక్కొక్క నామము కూడా ఒక్కొక్క మంత్రంలాగా ఒక్కొక్క అవయవానికి ఉండేటువంటి అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. అటువంటి ఆరోగ్యాన్ని కలగజేసేటువంటి ఆ మంత్రాలలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి మంత్రమే ఓం చిం చిత్రఘంటాభ్యాన్ నమః, ఓం చిం చిత్రఘంటాభ్యాన్ నమః, ఓం చిం చిత్రఘంటాభ్యాన్ నమః, ఓం చిం చిత్రఘంటాభ్యాన్ నమః. ఈ చిత్రఘంట అనబడేటువంటి మంత్రం చాలా విశేషమైనటువంటిది. ఈ గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు ఏమైనా కలుగుతున్నాయి అనుకున్నప్పుడు కనుక ఈ నామాన్ని జపం చేసినట్లయితే గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఈ క్యాన్సర్ లాంటివి గొంతు భాగాల్లో ఏర్పడుతున్నట్లయితే కనుక ఈ మంత్రాన్ని జపం చేస్తూ వచ్చినట్లయితే అటువంటి దోషాల్లో నుంచి కానీ బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. లేకపోతే ఇక్కడ ఏదైనా మింగురు పడినట్టుగా ఉంటాం కానీ ఎప్పుడు గరగరలాడుతూ ఉంటాం కానీ గొంతు ఇట్లా గొంతుకు సంబంధించినటువంటి ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఓం చిం చిత్రఘంటాభ్యాన్ నమః, ఓం చిం చిత్రఘంటాభ్యాన్ నమః, ఓం చిం చిత్రఘంటాభ్యాన్ నమః అంటూ జపం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఆ చిత్రఘంటాదేవి అనుగ్రహం వలన గొంతుకు సంబంధించిన ఇబ్బందులన్నిట్లో నుంచి కూడా మనం బయటగలుగుతాం. అంతటి అమోఘమైనటువంటి ఆ చిత్రఘంటా నామాన్ని జపం చేద్దాం. గొంతుకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి అనారోగ్యాలకి దూరంగా ఉందాం. అదే ప్రకారంగా రేపటి రోజున పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా రేపు ప్రాతకాలంలోనే తెల్లవారుజామునే 4:30కు ఉండేటువంటి బ్రహ్మముహూర్తంలోనే ఉత్తర ద్వారం గుండా ప్రవేశం చేసి మహావిష్ణువుని దర్శనం చేసుకోవాలి. కేవలం వైష్ణవాలయాల్లో మాత్రమే ఉత్తర ద్వారాన్ని రేపటి రోజున తెరిచి ఉంచుతారు. రేపటి రోజే మహావిష్ణువు నిద్ర మేల్కొని వాడి దేవతలందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహించాలని శాస్త్రవచనాలు ఉన్నాయి కనుక రేపటి రోజు ఎవరైతే ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో విష్ణుమూర్తి యొక్క దేవాలయాలు ఏవైనా వెంకటేశ్వర స్వామి కానీ రామచంద్రమూర్తి కానీ ఇట్లా ఏ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమైనా ఏ రామచంద్రమూర్తి దేవాలయమైనా ఏ విష్ణుమూర్తి దేవాలయానికైనా సరే వెళ్ళి
ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మోక్ష ప్రాప్తిని పొందగలుగుతారు అని చెప్పని శృతి వచనాలు ఉన్నాయి కనుక మోక్షాన్ని కోరుకునేటువంటి వారందరూ రేపు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకు తీరాలి. రేపటి రోజు ఉపవసించాలి. రేపు గీతా జయంతి కూడా కనుక భగవద్గీతని విధిగా పారాయణ చేయాలి. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.